गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम ओम नारायण 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 नारायण। గీతా భాష్యంలో రెండవ అధ్యాయం చెప్తున్నాం. గత వారం జరగలేదు, ఇక ఈసారన్నా చెప్దాం. శ్లోకం 18వ శ్లోకం అయింది, 19వ శ్లోకం ప్రారంభిస్తున్నాం. ఏమంటాడు? శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం న ప్రవర్తకం ఇత్యేతస్య అర్థస్య సాక్షిభూతే రుచౌ ఆనినాయ భగవాన్. ఇక్కడ చక్కటి మాట భాష్యకారులు అంటున్నారు. భగవద్గీత మనిషిని అది చెయ్యు, ఇది చెయ్యు, అట్లా చెయ్యు, ఇట్లా చెయ్యు అని ఆజ్ఞాపించి కర్మలను చేయించటం కాదు. అది భగవద్గీత యొక్క ఉద్దేశం కాదు. అంటే చూడు, కర్మకాండ వేదము విధి అంటే ఆజ్ఞలను ఇస్తుంది. అది చెయ్యు, ఇది చెయ్యు అని ఆజ్ఞలను ఇస్తుంది. అంటే ధర్మశాస్త్రం ఇస్తుంది. ఇదిగో ప్రొద్దున ఇన్ని గంటలకు లేవాలి, లేవగానే ఇది చెయ్యాలి, తర్వాత స్నానం చెయ్యాలి, తర్వాత ఇంకేదో మంచి బట్టలే కట్టుకోవాలి, తర్వాత తిలకం పెట్టుకోవాలి. ఇవన్నీ ఇట్లా చెయ్యాలి, ఇది చెయ్యకూడదు. ప్రతి విషయంలో భోజనం, కూర్చోవటం, నడవటం, మాట్లాడటం, వేదం నేర్చుకోవటం, తర్వాత ఇంకేదైనా వృత్తి పని చెయ్యటం, ప్రతిదాని గురించి ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఎట్లా చెయ్యకూడదు. ఇగో ఇది ధర్మశాస్త్రం బోధిస్తుంది. ధర్మం అంటే ఆచరణ. వివిధ సందర్భాల్లో ఎట్లా నడుచుకోవాలి, అవునా? వివిధ సందర్భాల్లో మనిషి ఎట్లా నడుచుకోవాలి, ఎందుకు చెప్పాలి ఇదంతా? ధర్మశాస్త్రం ఎందుకు బోధిస్తుంది? తెలియదు గనుక చెప్పాలనా? తెలియకపోతే అసలు స్నానం చేయాలి ఇదంతా ఎందుకు చెప్పాలి? నీళ్లు తాగాలి, అన్నం తినాలి ఎందుకు చెప్పాలి? మనిషికి ఆకలేస్తే తానే తింటాడు, దాహం వేస్తే నీళ్లు తాగుతాడు. దానికి ఎవరన్నా చెప్పాలా, ఏమయ్యా అన్నం తిను అని? ఆకలేస్తే వాడే తింటాడు. చిన్న పసిపాప కూడా ఆకలేస్తే ఏడుస్తుంది. అంటే మనిషికి అవసరమైన లౌకిక పనులను తానే చేసుకుంటాడు. అంటే తనలో ఒక సహజ ప్రేరణ ఉంది. సహజ ప్రేరణ ఏముంది? ఏవో కొన్ని అవసరాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. తనకున్న అవసరాలు, కోరికలను తీర్చుకోవటానికి ఏం కావాలో, ఆ వస్తువు ఎక్కడ దొరుకుతుందో, ఎట్లా దొరుకుతుందో ఎవరు చెప్తారు? మనం కొంచెం లౌకిక జ్ఞానం ఉందిగా. అంటే లోక జ్ఞానం, ప్రత్యక్షంతో చూస్తాం, ఇతరులు చేసింది చూస్తాం, కొంత పాత అనుభవం, మన పెద్దల అనుభవం కొన్ని చెప్తారు, మనం ఇంతకుముందు చేసింది చూస్తాం. ఆకలేస్తే అదేదో తిన్నాం, ఆకలి తీరిందని ఇప్పుడు మళ్ళీ కావాలంటాడు. ఒక్కసారి అన్నం తింటే పాప చూడండి ఆకలేస్తుంది, ఒకసారి ఏదో పాలు తాగిందని ఇంకోసారి పాలు కావాలి. ఎందుకు? అది తెలిసిపోయింది, ఏ పాలు తాగితే ఆకలి తీరుతుంది అని. అట్లా ఒకటి ప్రత్యక్షంగా చూస్తాం, రెండు కొన్ని పాత అనుభవాలతో తెలుసుకుంటాం, మూడవది ఇతరులు చెప్పితే, ఇతరులు చేసింది చూస్తాం, ఇతరులు చెప్పితే వింటాం. వాళ్ళు అంటారు, అయ్యో ఇలా ఉందా, ఇగో ఈ రోగం వస్తే ఆ మందు తీసుకో తగ్గుతుంది, ఇగో అది తిను, అది చాలా బాగుంటుంది తింటే అని. అయ్యో బాగుంది, ఇది కూరగాయ ఇక్కడ దొరుకుతుంది బాగుంది అంటే, అయ్యో అదా నాకు తెలియదేంటి, ఇక్కడే చూడిగో ఈ చెట్టును తీసుకో అంటే తీసుకుంటాం. వాళ్ళు చెప్పారు కదా, మనం తీసుకుంటాం. ఇట్లా అంటే లౌకిక అవసరాలు తీరటానికి మనకు ప్రత్యక్ష ప్రమాణం ఉంది, అనుమాన ప్రమాణం ఉంది, ఆప్తవాక్యం అంటే మనకంటే ఎక్కువ తెలిసిన పెద్దలే కాదు, మన తక్కువ వయస్సున్న, మన సమాన వయస్సున్న వాళ్ళైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళ అనుభవం, వాళ్ళు చేసింది చూసింది మనకు చెప్తారు, మనం చేస్తాం. అంటే
లౌకిక అవసరాలు తీరటానికి లౌకిక జ్ఞానం సరిపోతుంది. మరి శాస్త్రం ఎందుకు చెప్పాలి? ధర్మశాస్త్రం ఎందుకు చెప్తుంది అంటే, ధర్మశాస్త్రము మామూలుగా అయితే మనము స్నానం సోమరితనంతో చెయ్యం. మనం చేస్తామా స్నానం? ధర్మశాస్త్రం ఎందుకు చెప్తుందో స్నానం చెయ్యమని ఎందుకు చెప్పాలి? చెప్తాను చూడండి. మనకు ఏమిటంటే వేడిగా అనిపిస్తే, చెమట పడితే, ఏదో తోచదనిపిస్తే అప్పుడు స్నానం చేస్తాం. ఒకవేళ లేకపోతే ఎందుకు ఇట్లాగే ఉంటాం. ఇప్పుడు విదేశీయులు అట్లాగే ఉంటున్నారు. చైనా మొదలగు దేశాల నుంచి వచ్చేవాళ్ళు అక్కడ చలి ఎక్కువ, వాళ్ళు స్నానం చెయ్యరంటే కొంత అంటే మనస్సు శరీరంకు ఏదో చెమట పట్టిందంటే స్నానం చేస్తారు, లేకపోతే అసలు లేదు. కొంచెం విదేశాల్లో అమెరికా దాంట్లో అట్లాగే ఉంటారు, 2 3 రోజులు ఉంటారు, వారం రోజులకు ఒకసారి చేస్తారు. అసలు ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ చలి ఎక్కువైతే అసలు వాళ్ళు స్నానమే చేసేవారు కాదట. అందుకోసం మన భారతీయులు వీళ్ళు స్నానం చేయరు ఎట్లా అనుకున్నారు. అప్పుడు వాళ్ళు భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు స్నానం చేయటం నేర్చుకున్నారు. అంటే ఇది కేవలం లౌకిక అవసరాలకు, చెమట పడుతోంది, ఏదో వాసన వస్తుంది, అందుకోసం స్నానం చేస్తే వాసన పోతుంది. ఇది కేవలం లౌకిక కారణం. లౌకిక కారణంకు లౌకిక జ్ఞానం సరిపోతుంది. లౌకికం అంటే మనకే తెలుస్తుంది, వాసన పడితే స్నానం చేయాలి, దానికి ఎవరిని చెప్పాలా? మనకే తెలుస్తుంది, అంతే కదా. అయితే ధర్మశాస్త్రం అట్లా చెప్పటంలే. ధర్మశాస్త్రము స్నానం అంటే దాన్ని శ్రద్ధతో, భక్తితో, అందులో గంగే చయమునే చైవా అని, గంగాజలము అదొక పవిత్ర జలం, దాంతో స్నానము 2 రకాలు. ఒకటి మామూలుగా శారీరకంగా మురికి అయితే మురికిని తొలగించటానికి చేసే స్నానం ఒకటి. అయితే అదే స్నానాన్ని ఒక శ్రద్ధాభక్తితో చేస్తే దానికి పుణ్యం వస్తుంది. ఊరికే స్నానం చేస్తే రాదు. దాన్ని ఒక శ్రద్ధతో భగవంతుడికి నమస్కారం చేసి ఇది గంగాజలము అనే పవిత్ర భావంతో చేస్తే పుణ్యం వస్తుంది. మీ బకెట్ నీళ్లల్లో గంగే చెయ్యబురే చెయ్య, లేక భగవంతుడి నామస్మరణ చేయి, లేకపోతే గంగను తలుచుకొని గంగాజలం అంత పవిత్ర జలం ఇది, దీంట్లో నేను స్నానం చేస్తున్నా, నేను పవిత్రం కావాలి అని భావన చేస్తే పవిత్రత వస్తుంది. అవునా? అంటే స్నానము లౌకిక అవసరంగా చేస్తే ధర్మశాస్త్రం చెప్పనక్కర్లేదు. మరి ధర్మశాస్త్రం ఎప్పుడు చెప్తుంది? దాన్ని ఒక శ్రద్ధతో, భక్తితో చేయవలసిందే. అట్లా అంటే మనలోని శ్రద్ధ లేనితనం ఉంటే శ్రద్ధ ఇస్తుంది. అంటే శ్రద్ధాభక్తి అని విశ్వాసం ఇస్తుంది. మనము కొన్ని క్షణిక ఆవేశాలతో, రాగద్వేషాలతో పనులు చేస్తాం. మనకు ఆవేశం వచ్చింది, కోరికలు ఉన్నాయి, కోరికలతోని ఆవేశాలతో ప్రేరితమై చేస్తాం. కోరికలు తీరటం కోసం ఆవేశంతో ఎందుకు చేస్తాం? అది ఒక ఒత్తిడి, మనలోంచి ఒత్తిడి వస్తుంది, కోపము, ద్వేషము మొదలగునవి. ఆ ఒత్తిడిని తీర్చుకోవటానికి చేసేస్తాం. అయితే కోరికల ద్వారా, ఒత్తిడి ద్వారా చేస్తే, అంటే అందులో రాగద్వేషం, అభిమానం, అహంకారంతో చేస్తే పాపం వస్తుంది, అందుకని చెయ్యకు. ఇది మనకు తెలియదు, ఎందుకంటే లౌకిక జ్ఞానం తెలియదు. లౌకిక జ్ఞానము అవసరానికి చేసుకో అని చెప్తుంది. అవసరానికి చేసుకో అని తెలుసుకుంటాం, అంతేగాని మనము ఆవేశంతో, కోరికలతో చేస్తే పాపం. అదే శ్రద్ధతో చేస్తే వినయంతో, శ్రద్ధతో, ఆదరంతో, శ్రద్ధతో, భక్తితో, ఆదరంతో, వినయంతో, పరోపకార బుద్ధితో, అంటే దయ. పరోపకార బుద్ధి అంటే దయాబుద్ధి, సహాయ బుద్ధి, ఇంకొకరికి మంచి జరగాలి అన్న బుద్ధితో, ఈ గుణాలతో చేస్తే అందులో పుణ్యం వస్తుంది అని చెప్తుంది. ఇవి మనకు తెలియవు గనక మనకంటే మన లౌకిక ప్రత్యక్షంతో, అనుమానంతో తెలియదు. ఎక్కడైతే ప్రత్యక్ష ప్రమాణంతో, అనుమాన ప్రమాణంతో తెలియదో అటువంటి పనులను ఇవి చెయ్యు, ఇట్లా చెయ్యు. అవునా? ఓకే, ఒకళ్ళకి ఏదో కష్టంలో ఉన్నారు, అవసరం వచ్చింది, వాళ్ళకి ఇవ్వు. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళకి లేనప్పుడు సహాయం చెయ్యి. సహాయం చెయ్యమని చెప్తుంది. లేకపోతే ఏమంటాం? వాళ్ళ కష్టం వాళ్ళు చూసుకుంటారు, నేను ఎందుకు చేస్తాను? నా కష్టం వస్తే వాళ్ళు వస్తారా? పోనీ వచ్చినా రాకున్నా నేను ఎందుకు చెయ్యాలి? ఇదిగో ఇది ఉపేక్ష. ఇందులో దయ లేదు, కరుణ లేదు, పరోపకార బుద్ధి
దయ లేదు. ఇది ఉంటే నీకు పుణ్యం అని చెప్పి చేయిస్తుంది. అది చేస్తున్నా కూడా ఏదో ఆయనకు అవసరం వచ్చింది, అక్కడ పడేసి తీసుకోపో అంటే అట్లా కాదు, కొంచెం ఆదరంగా ఇవ్వు. ఆయన పాపం కష్టాల్లో ఉన్నాడు కదా అని ఏం చేసినా సహిస్తాడులే, ఆయనకు లేదు, కష్టాల్లో ఉన్నాడు, ఒకళ్ళది సహాయం అవసరం, ఏం చేస్తాడు, గతి లేదు, పడేస్తే తీసుకుంటాడు, ఏముంది, తిట్టినా తీసుకుంటాడు, ఎందుకంటే గతి లేని స్థితిలో ఉన్నాడు, అందుకోసం తిట్టి అయినా ఇస్తాం. అట్లా చెయ్యకు. ఆయన గతి లేని స్థితిలో ఉన్నా ఆయన మనలాంటి మనిషే, అందుకోసం కొంచెం ఆదరపూర్వకంగా ఇవ్వు, ఆదరంతో ఇవ్వు అని చెప్తుందే కానీ ఊరికిచ్చేసే అట్లా కాదు. అంటే ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఎట్లా చేయకూడదు, ఇవి కర్మకాండ శాస్త్రం లేక ధర్మశాస్త్రం చెప్తుంది. ఇక్కడ రెండు చూడండి, లౌకిక అవసరాలు కోరికలు తీర్చుకోవటం ఒకటి, రెండవది లౌకిక పనులు కానీ ఇంకో కొంచెం అతిరిక్తమైన పనులు కానీ, అదనపు పనులు, అతిరిక్తం అంటే అదనపు పనులు, లౌకిక పనులు కానీ లౌకిక అవసరాలను తీర్చుకోవటంలోనూ అదే లౌకిక అవసరం తీర్చుకునేటప్పుడు, ఇప్పుడు ఆకలి ఉంది, ఆకలిని తీర్చటం కోసం అన్నం తింటుంటే ఆ కోరికతో చేస్తే ఊరికే ఆకలి తీరుతుంది అంతే. దాంట్లో కొంచెం శ్రద్ధ భక్తి కలుపుకుంటే పుణ్యం కూడా వస్తుంది. అంటే మనము లౌకిక అవసరాలలో శ్రద్ధాభక్తిని కలుపుకుంటే కొంత మన కేవలం కోరిక అనే కాకుండా కోరికలలో కొంత శ్రద్ధాభక్తి కలిపితే పుణ్యం వస్తుంది. కొన్ని కోరికతో లేకున్నా ఊరికే చెయ్యమని, కోరికేం లేదు, ఇంకొకళ్ళకు ఉపకారం చెయ్యమని కోరిక ఉందా, లేదు, లేకున్నా నువ్వు ఊరికే ఉండి ఏం చేస్తావు, అతను నీ పనులు నువ్వు చేసుకుంటూనే ఉంటావు, కొంచెం వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, కొంత పోయి చెయ్యు అని చెప్తుంది. అయితే మన కోరికలతో అవసరాలతో చేస్తున్న వాటికి కొన్ని నియమాలు హద్దులు పెట్టి, కొన్ని నియమాలు ఇచ్చి, కొన్ని హద్దులు అంటే కొన్ని రెస్ట్రిక్షన్లు, కొన్ని హద్దులు, కొన్ని పరిమితులు, హద్దు అంటే పరిమితి, కొన్ని ఇంతవరకే చెయ్యాలి, ఇంతకెక్కువ చేయకూడదు, చేస్తే ఇట్లా చెయ్యాలి, ఇట్లా చేయకూడదు అని దానికి కొన్ని నియమాలు, కొన్ని పరిమితులు, కొన్ని హద్దులు ఏర్పరుస్తుంది, కొన్ని చెయ్యకూడనివి చెప్తుంది. ఇవన్నీ ఏమిటి, మన మనస్సులో ఉండే కోరికలను నిగ్రహించుకోవటం, ఆవేశాలను నిగ్రహించటం, లేకపోతే కోరిక ఒక్కసారి తీరిందంటే మళ్ళీ అంటుంది, అది ఇంకా కావాలంటుంది, ఇక హద్దు లేకుండా మారిపోతుంది, దాంట్లో అభిమానం అహంకారం ఎక్కువైపోతుంది. కనుక అభిమానం అహంకారాలను తగ్గించటం, వాటిని అదుపులో పెట్టడం, నిగ్రహించటం, ఇట్లా అంటే మనలోని కోరికలు ఆవేశాలను కొంత అదుపులో పెట్టడం, నిగ్రహించటం కోసం కర్మకాండ శాస్త్రం లేక ధర్మశాస్త్రం కొన్ని నియమాలను ఇస్తుంది. ఈ నియమాలు ఏం చేస్తాయి, మన అవసరాలను తీరుస్తాయి, కానీ కొంచెం మంచి రీతిగా, అంటే సద్గుణంతో పాటు, సద్భావంతో పాటు, అంటే మనం కోరిక ఎట్లయినా తీరుతుంది అట్లా కాదు, దాన్ని కొంచెం మంచి భావంతో సద్గుణంతో ఇతరులకు కూడా సహాయం చేస్తూ కలుపుకొని చెయ్యయ్యా అని చెప్తుంది. అంటే కోరికను కేవలం స్వార్థం కోసమే తీర్చుకోవటం కాకుండా ఇతరులను కలుపుకో, వాళ్ళ కష్ట నష్టాలు చూడు, వాళ్ళకు కొంచెం కృతజ్ఞతగా ఉండు, వాళ్లకు సహాయం చేస్తూ నీది చేసుకో. ఇట్లా అంటే మనలోని అత్యంత స్వార్థమును అహంకారమును తగ్గించి వాటితో పాటు కొంత ఉదారతను, సద్గుణాలను, శ్రద్ధాభక్తిని నేర్పుతుంది. ఇది కర్మకాండ లేక ధర్మశాస్త్రం నేర్పుతుంది. అంటే మన జీవితపు సామాన్య అవసరాలలోనే కొంత అతి స్వార్థమును తగ్గించమని. ఇది వ్యక్తికి తేడా ఉంటుంది. మరీ ఎక్కువ స్వార్థం ఉన్నవాడికి కొంచెం తగ్గించమంటుంది, కొంచెం మొదలే తగ్గించుకున్న వాడికి ఇంకా కొంచెం తగ్గించుకో అంటుంది. ఇతడు అనొచ్చు, నేను ఆయనంత స్వార్థుణ్ణి కాదు కదా, ఆయనంత స్వార్థపరుణ్ణి కాదు, కొంచెం తగ్గే ఉన్నాను చాలు కదా అంటాడు. చాలెందుకయ్యా, నువ్వు ఆయన కంటే ఒక మెట్టు పైన ఉన్నావు, ఇంకా ఒక మెట్టు నేర్చుకో, ఇంకా కొంచెం ధర్మం ఎక్కువ చేసుకో, ఇంకా కొంచెం నిగ్రహించుకో, నీకే మంచిది అట్లా చెప్తాను. కొంచెం దయతో ఆయనకు ఉపకారం చేశావు, ఒట్టి దయతో కాదు ఇంకా గౌరవంతో చెయ్యు. ఒట్టి దయతో మన కష్టాల్లో ఉన్నవాడికి ఇవ్వయ్యా అని పడేశాడు ఒకటి, కష్టాల్లో ఉన్నవాడికి ఊరికే ఇచ్చాడు.
అట్లా ఊరికే పడేయకయ్యా, కొంచెం దయతో ఇవ్వు అంటే, అయితే సరే ఇంకొంచెం దయతో ఇస్తాడు. అంటే ఒక మెట్టు పైకి ఎదిగాడు. మళ్ళీ ఒట్టి దయతో కాదు, కొంచెం గౌరవంగా కూడా ఇవ్వు అంటే, గౌరవం ఇస్తున్నాడు. గౌరవమే కాదయ్యా, ఇంకా కొంచెం భక్తితో పూజ్య భావంతో ఇవ్వు, నీ మనస్సు ఇంకా శుద్ధమవుతుంది. ఎందుకు, ఆయన మనిషి కష్టాల్లో ఉండొచ్చు, ఆయన చూసిన చొలకం చేయకు, అందరిలో ఉన్నది అదే పరమాత్మ, ఇంకా కొంచెం పూజ్య భావంతో ఇవ్వు. ఇట్లా అక్కడ నేర్పే సద్గుణాలు కూడా మెట్లు మెట్లుగా ఒకదానికంటే ఇంకా కొంచెం పైది, ఇంకా కొంచెం మెరుగైంది ఉంటుంది. ఇక కోరికలను నిగ్రహించటంలో కూడా మొదలేమో అత్యంత తీవ్రమైన కోరికను కొంచెం తగ్గింది. ఇతను అనుకుంటాడు, వాడంతా దురాశ నాకు లేదు కదా, కొంచెం తగ్గింది కదా, కొంచెం వినయంగా ఉన్నాను కదా చాలు అంటే, కొంచెం ఉన్నది కానీ ఇంకా కొంచెం కూడా ఉన్నది, కొంచెం దురాశ ఇంకా కొంచెం కూడా ఉన్నది, ఆయన కంటే మెరుగే కానీ నీకున్నది కూడా సరిపోదు, ఇంకా కొంచెం తగ్గించుకో, ఇంకా కొంచెం తగ్గించి ఇంకా కొంచెం మెరుగ్గా. ఇట్లా అంటే దుర్గుణాలను తగ్గించటంలో, స్వార్థము, అభిమానం, అహంకారాలు, ఆవేశాలను తగ్గించటంలో మొదలు కొంచెం తగ్గమంటుంది, దానికంటే ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇట్లా పైకి పైకి పై మెట్టుకు తీసుకెళ్తుంది. ఉపకారం చెయ్యటంలోనూ కొంచెం చేసింది ఇంకా ఎక్కువగా చెయ్యి, ఇంకా బాగా చెయ్యి, ఇంకా వినయంగా ఆదరంగా చెయ్యి, అట్లా చేయమంటుంది. ఇట్లా ఈ రెండు రకాల కర్మలు, విధి అంటే ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, నిషేధము అంటే ఏం చెయ్యకూడదు, ఎట్లా చెయ్యకూడదు, ఇవి ఏం చెయ్యాలి అనటంలో మళ్ళీ ఇంకా కొంచెం క్రమంగా మెట్లున్నాయి. ఏం చెయ్యకూడదు, ఎట్లా చెయ్యకూడదు అనటంలో ఇంకా కొంచెం మెట్లుగా ఇంకా పైకి ఎదగటం ఉంది. ఇవన్నీ చెప్పేది ధర్మశాస్త్రం. దీనివల్ల మనిషిలోని కొంత ఏమవుతుంది, రాగద్వేషాలు తగ్గుతాయి. కానీ కోరికలు తీర్చుకోవచ్చు. కోరికలు తీర్చుకోవటానికే ధర్మం చెప్తుంది, నీ అవసరాలను తీర్చుకో, కానీ అందులో కొంచెం అతిగా దుష్టుడుగా ఉండకు అంతే చెప్పింది. కానీ కోరికలున్నాయి, అవసరాలున్నాయి, తీర్చుకుంటున్నాడు, తను స్వార్థపరుడే అంటే అంత పూర్తి మహాత్ముడు, సిద్ధపురుషుడేం కాదు, సర్వ కోరికలన్నీ దాటిపోయిన వాడేం కాదు. కనుక ధర్మశాస్త్రము కొన్ని నియమాలకు హద్దుల్లో, కొన్ని నియమాలను చెప్పి కొన్ని హద్దుల్లో ఉంచి నియమాలను, ఆచారాలను, నడవడిని, ప్రవర్తనను నేర్పుతుంది, చేస్తున్న కర్మలను చెప్తుంది. దీనికి పలు సందర్భాలు ఉంటాయి, సామాజిక, ఆర్థిక, ఇంకేమో మానసిక, ఎన్నెన్నో సందర్భాలు ఉంటాయి. దాన్ని బట్టి ధర్మాధర్మాలు ఆయా దేశకాలాలను బట్టి మారుతుంటాయంటే అన్నిట్లోనూ మూలం మంచితనం అనేదే, సద్గుణం అనేదే ప్రధానం. కానీ అందులో కొంచెం మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ భగవద్గీత అట్లాగే ఒక ధర్మశాస్త్రమా, ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఎట్లా చెయ్యకూడదు ఇంతే చెప్తుందా, అంతేనా, ఇంకేం లేదా అక్కడ అంటే భగవద్గీత ధర్మశాస్త్రం కాదు. ధర్మం అంటే పుణ్యపాపాలను బోధించి ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ఎలా నడుచుకోవాలి కాదు. అంటే ఏం చేస్తుంది, ధర్మశాస్త్రము నేర్చుకొని ఆచరిస్తూ ఉన్నాడు అర్జునుడు. దానికంటే ఇంకా కొంచెం పైమెట్టు కర్మయోగము, ఒక యోగమెట్టుని చెప్తున్నది. సామాన్య ధర్మం ఆచరిస్తే సామాన్య సజ్జనుడు అవుతాడు. సామాన్యంగా ధర్మం ఆచరిస్తూ జీవిస్తే సామాన్య మనుష్యుల్లో సజ్జనుడు అవుతాడు. ఇప్పుడు అది కాదు, అంతకంటే ఒక పైమెట్టు, ఒక యోగి ఎట్లా కావాలి అని నేర్పుతున్నది భగవద్గీత. భగవద్గీత సామాన్యులకు ధర్మశాస్త్రం నేర్పే కంటే నీతి శాస్త్రం, ధర్మశాస్త్రం. ఇప్పుడు చూడు, భర్తృహరి నీతి శతకం ఉన్నది, విదుర నీతి ఉన్నది, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి మొదలగున ఉన్నాయి. అది నీతి, ధర్మశాస్త్రాలను, సద్గుణాలను, సదాచారాలను బోధిస్తుంది. కానీ భగవద్గీత నిమిగ నీతి, ధర్మశాస్త్రం అంటే సామాన్య మనిషిగా ఉంటూ కోరికలు, అవసరాలు అన్నీ ఉంచుకుంటూ అవే కోరికలను ఒక హద్దుల్లో, ఒక నియమబద్ధంగా తీర్చుకో అని చెప్తున్నది అంతే. కానీ భగవద్గీత దానికంటే పైమెట్టు బోధిస్తున్నది. సకామ ధర్మం, సకామ ధర్మశాస్త్రం కంటే నిష్కామ ధర్మం బోధిస్తుంది. ధర్మశాస్త్రం ఉండనే ఉంటుంది, సదాచారం, సద్గుణాలు ఉండనే ఉంటాయి. కానీ వాటిని ఇంకా నిష్కామంగా, ఇంకా పైమెట్టుకు వెళ్ళి ఒక యోగంగా, ఒక కర్మయోగంగా బోధిస్తున్నది. అవునా, ఒక కర్మయోగంగా, జ్ఞానయోగంగా. అక్కడ యోగంలో మళ్ళీ రెండు మెట్లు, కర్మయోగం, ధ్యానయోగం. అంటే జ్ఞానయోగంలో ధ్యానం రెండు స్థాయిల్లో ఉంటుంది. ఆ సూక్ష్మత అంతా తర్వాత చెప్తాం. కర్మయోగం, జ్ఞానయోగం అక్కడ రెండు మెట్లు ఉన్నాయి. కర్మయోగం కొంచెం కింది మెట్టు, జ్ఞానయోగం ఇంకా లోతైన మెట్టు.
అంతే. అయితే అది ఆ రెండు కలిపి యోగం అనొచ్చు. అంటే నిష్కామత మొదలవుతుంది, వైరాగ్యము, నిష్కామత్వం, నిరహంకారత అక్కడి నుంచి మొదలవుతుంది. సామాన్య ధర్మశాస్త్రంలో పూర్తి అహంకారం వదిలే అంతా త్యాగం చేయని చెప్పదు. నీతిశాస్త్రం, ధర్మశాస్త్రం సమాజంలో ఉంటూ లౌకికుడుగా ఉంటూ నీ అవసరాలు కోరికలు ఉన్నా వాటిని కొంత హద్దుల్లో నియమాలతో తీర్చుకో అని చెప్తుంది. అది సకామ కర్మలను బోధిస్తుంది. భగవద్గీతలో సకామ కర్మలు ఎక్కడా చెప్పలేదు, ధర్మశాస్త్రం చెప్పలే, ధర్మశాస్త్రం నీతిశాస్త్రం చెప్పలే. ఎందుకు? అది కింది మెట్టు. ఆ కింది మెట్టు వేరే చోట నేర్చుకొని వస్తున్న వాడికి చెప్తుంది. అందుకు కొందరు ఏమంటారు, భగవద్గీత అందరికీ చెప్పేద్దాం. అందరికీ చెప్పుదామంటే కుదరదయ్యా, కొంచెం పై మెట్టది. అందరికీ చెప్పేది నీతిశాస్త్రం. భర్తృహరి నీతి శతకం చెప్పు, విదుర నీతి చెప్పు, అట్లాంటి అవి అందరికీ చెప్పాల్సినవి. మొదలు నేర్చుకోవాల్సింది యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతిలో కొన్ని అంటే కొన్ని కాలాన్ని బట్టి కొన్ని పాతబడిపోయాయి, కానీ కొన్ని అయితే పనికొస్తాయి. కొన్ని ఏమో ఎప్పటికీ పనికొచ్చేవి, శాశ్వతంగా ఉండేవి నియమాలు ఉన్నాయి. కొన్ని కొంచెం సామాజిక సంబంధాలు, దేశకాలాలు, వృత్తులు కొన్ని కొంత మారాయి. సరేలే, ఎంతైనా ధర్మం ఉండాలి, అది మాత్రం ముఖ్యం అక్కడ చెప్తున్నది. మనుస్మృతి కానీ యాజ్ఞవల్క్య స్మృతి, ఇంకా ఇతర స్మృతులు కూడా. అంటే అక్కడ నడవడిని, కర్మలను చెప్తుంది. కానీ భగవద్గీత నడవడిని, కర్మలను నేర్చుకొని వచ్చిన వాడికి ఇంకొక పైమెట్టు చెప్తుంది. అందుకని ఇక్కడ అంటున్నారు, ధర్మశాస్త్రము అర్జునుడు పని చెయ్యకుండా కూర్చుంటే సోమరిపోతును పని చేయించటం, తప్పుగా చేస్తున్న వాడిని ఇట్లా చెయ్యరా అని చెప్పించటం, అది చెప్పటానికి రాలే. ఇక్కడ శంకరాచార్యులు అంటున్న మాట చూడండి. భగవద్గీత నడవడిని, ప్రవర్తనను, కర్మ ధర్మాలను బోధించటానికి రాలేదు, ధర్మమును బోధించటం లేదు. అవునా? ఇక్కడ చూడు, భాష్యకారులు అంటాడు, శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం న ప్రవర్తకం. గీతాశాస్త్రం అది చెయ్యి, ఇది చెయ్యి, అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని ధర్మశాస్త్రం, నీతిశాస్త్రం ఎట్లా బోధిస్తున్నదో. నీతిశాస్త్రం అంటే ఏమిటి? నీతిశాస్త్రం, ధర్మశాస్త్రం రెండు ఒకటే అనొచ్చు, కానీ కొంచెం తేడా ఉంది. నీతిశాస్త్రమేమో లౌకిక కర్మల్లో కొంత నీతిని, ధర్మాన్ని బోధిస్తుంది. ధర్మశాస్త్రమేమో వేశాను బోల్ట్ వేశాను. ఏమిటది? ఒక్క నిమిషం ఆయన ఎవరు వచ్చారు? అమ్మయ్య, నీతిశాస్త్రం లౌకిక జీవితంలో కొన్ని నియమాలు, కొంత మంచితనం ఉండని అని బోధిస్తుంది. అంటే లౌకికంగా కొంచెం చాకచక్యంగా ఎట్లయినా పనులు సాధించుకో ఎట్లా అని చెప్తుంది. ఎందుకంటే లోకులు రకరకాలు ఉంటారయ్యా, అందరు ఒక రకంగా ఉండరు. ఎవరి స్వభావం ఎట్లా గమనించుకో, మన పని సాధించుకో, ఇంకొకడు తప్పు చేసినా చెయ్యని వాడిని అతిగా పట్టించుకోకు. కొందరు ఉంటారు, ఉన్న స్వార్థపరులున్నా వాడితో మంచిగా తీయగా చెప్పి నీ పని సాధించుకో. అంటే లౌకికంగా పనులు సాధించుకోవటం చెప్పేటువంటిది నీతిశాస్త్రం. కానీ అతిగా మోసగాడు, దుష్టుడవు కాకపోతే కొంచెం నియమబద్ధంగా ఉంటూ సమాజంలో నీ పనులను సాధించుకో. నీతిశాస్త్రం అసలు మన హిందువులకు మొదలు నీతిశాస్త్రం అవసరం ఏది లేదు. అంటే తప్పేం లేదు, 1000 ఏళ్ళు విదేశీ పాలనలో నలిగిపోయాం కనుక ఏది చెయ్యాలన్నా ఊరికే బానిస బుద్ధులు తయారయ్యాయి. అంటే తప్పేమిటి అంటే కాలగతి. ఒక దీర్ఘకాలంగా, సుదీర్ఘకాలమైన 1000 ఏళ్ల పాటు ఈ బానిసత్వం అనుభవించేసరికి
ఒకటా రెండా? ఎన్ని తరతరాలు గడిచిపోయాయి. అందుకని ప్రతిదానికి భయపడుతూ ఉండటమే అలవాటైంది. కనుక అయితే కొంచెం నీతి శాస్త్రం నేర్చుకుంటే మంచిది. అందుకని లౌకిక జీవితంలో ఒక నైపుణ్యంతో ఉండాలి, చక్కగా ఉండాలి, ఏమనాలి, క్రమశిక్షణ ఉండాలి, పనులు సాధించుకోగలగాలి, ఓపిక పట్టాలి, కొన్ని లౌకిక నియమాలు, ధర్మాలు, సద్గుణాలు కావాలి నీతి శాస్త్రం. ఇక పరలోకం, పుణ్యం, పాపాలు, కొంచెం త్యాగం, కొంచెం త్యాగము, ఇంకా కొంచెము ఎక్కువ శ్రద్ధ, ఎక్కువ నిష్ఠతో చేసేది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో కొంత నిష్ఠ కావాలి. ఒక యజ్ఞమో యాగమో ఒక దీక్ష తీసుకొని వ్రతంలాగా ఒక వ్రతము ఒక దీక్ష తీసుకొని చెయ్యాలంటే అది ఇంకా కొంత ఓపిక పట్టాల్సి వస్తుంది, అది ఇంకా శ్రద్ధతో చేయాల్సి వస్తుంది. అందుకని ధర్మశాస్త్రంలో నీతి శాస్త్రం కలుపుకుంటుంది. కాకపోతే ధర్మం ఇంకా కొంచెం పరలోకమును ఎక్కువగా పట్టించుకుంటుంది. నీతి శాస్త్రమేమో పుణ్యపాపాలను వదలదు, కాకపోతే లౌకిక పరిస్థితుల్లోనే ఎలా సరిగ్గా సాధించుకోవాలి అని చెప్తుంది నీతి శాస్త్రం. అంటే నీతి శాస్త్రం ధర్మశాస్త్రం కొంచెం పై మెట్టు కింది మెట్టు అంతే. రెండూ ధర్మాలనే బోధిస్తున్నాయి. నీతి శాస్త్రం ధర్మమునే బోధిస్తుంది, కాకపోతే కొంచెం లౌకిక వ్యవహారంలో వ్యవహార శాస్త్రమును నీతి శాస్త్రం అన్నారు, కొంచెం పరలోకమును పట్టించుకుంటే ధర్మం అన్నారు. కానీ రెండిట్లోనూ కొంత నీతి శాస్త్రం కలిసి ఉంది, రెండిట్లోనూ ధర్మం కలిసి ఉంది. కాకపోతే కొంచెం పై మెట్టు కింది మెట్టు అంతే. అయితే ఇప్పుడు మన వాళ్లకు మొదలు ఈ రెండు రాని, ఈ రెండు నేర్చుకొని ఆచరిస్తున్న సజ్జనుడికి, ధర్మాత్ముడికి పై మెట్టు యోగం అంటుంది ఇక్కడ. అర్జునుడికి యుద్ధం చెయ్యమని చెప్పనవసరమా? అర్జునుడికి పరాక్రమం లేదా, ధైర్యం లేదా, భయపడుతున్నాడా, అయ్యో ఏమవుతుంది అనుకుంటున్నాడా? ఏం లేదు. అర్జునుడికి ధైర్యవంతుడే, పరాక్రమి, యుద్ధం చేస్తాడు, సోమరిపోతు కాదు, స్వార్థపరుడు కాదు. మనకెందుకులే, ఒకటి చస్తే చావని మనకెందుకులే అట్లా స్వార్థపరుడు కాదు, ధర్మాత్ముడే. ఆయనకు ధర్మం నేర్పనక్కర్లే, మంచి పని చెయ్యవయ్యా అని చెప్పనక్కర్లే. మంచి పని అవసరం వస్తే తానే చేస్తాడు, మంచి పని తెలుసుకొని చేస్తాడు, తప్పుడు పని తానే మానేస్తాడు. అంతా తెలుసు అర్జునుడికి. అందుకని భగవద్గీత ధర్మశాస్త్రం అది చెయ్యి, ఇది చెయ్యు, ఇది మాను అని చెప్పటం లేదు. మరి ఏం బోధిస్తుంది? అర్జునుడు ఎందుకు వచ్చాడు యుద్ధానికి? దుర్యోధనాదులు పాపాత్ములు అన్యాయం చేశారు, వాళ్లకు బుద్ధి చెప్పాలి ఒకటి, అధర్మాత్ముడిని శిక్షించాలి, తనది ధర్మపక్షం, తనకు రావలసిన రాజ్యం రావాలి. రాజ్యం ఎందుకోసం అంటే భోగం కోసం కాదు, ధర్మం కోసం రాజ్యం. రాజ్యం వస్తే ఏమవుతుంది? క్షత్రియులుగా రాజ్య పరిపాలన చెయ్యటం మా ధర్మం. రాజ్య పరిపాలన చేస్తే మాకు పుణ్యం, సద్గతి అవుతుంది. మరి నీ ధర్మం ఆచరించకుండా ఎట్లుంటావు? నీ ధర్మం ఆచరించాలి అంటే మరి నీలో ఉన్న యోగ్యతకు అనుగుణమైన ధర్మం ఉండాలి. అయితే అతను క్షత్రియుడు, క్షత్రియ ధర్మం పరిపాలించాలి. కనుక రాజ్యం వస్తే తన రాజ్యంలో యజ్ఞయాగాలు చేస్తాడు, ధర్మం పరిపాలిస్తాడు, శత్రువులను సంహరిస్తాడు, దుర్జనులను సంహరిస్తాడు, సజ్జనులను రక్షిస్తాడు, సమాజంలో ధర్మం నిలుపుతాడు. ఇదంతా వాళ్ళకు చెయ్యగలిగిన సామర్థ్యం ఉంది. అంత సామర్థ్యం ఉన్నవాడిని చెయ్యనివ్వకపోతే వేస్ట్ కాదా? అంత యోగ్యత, అంత యోగ్యులైన పరిపాలకులు, రాజులు, వాళ్ళు అత్యంత సమర్థులు, యోగ్యులు. వాళ్లను రాజ్యం చెయ్యనివ్వకుండా దుర్యోధనుడు రాజ్యం లాక్కొని చేస్తే అది అధర్మం కాదా? అందుకోసం అర్జునుడు, మాకు అన్యాయం జరిగింది, మాకు ధర్మం కావాలి, మా రాజ్యం మాకు రావాలి, మేము న్యాయంగా ధర్మంగా పరిపాలిస్తాం, సమాజంకు ఉపయోగపడతాం. దుర్యోధనుడు రాజ్యం లాక్కుంటాడు, అధర్మం చేస్తాడు. అందుకోసం దుర్యోధనుడిని శిక్షించాలి, తనకు రాజ్యం రావాలి. ఈ సదుద్దేశంతో వచ్చాడు. కానీ చూసేసరికి బుద్ధి మారిపోయింది. ఇక్కడ బుద్ధి మారిపోయింది ధర్మం తెలియక కాదు, ధర్మం తెలుసు. ధర్మం కోసం యుద్ధం చేస్తానని వచ్చినటువంటి అర్జునుడు ఏమన్నాడు? అయ్యో మా బంధువులే, పోన్లే మా బంధువులే కదా, తినని రాజ్యం, మా రాజ్యం పోతే పోని, ఇది ధర్మమయ్యా, నీ రాజ్యం నీకు రావాలి, నువ్వు ధర్మంగా పరిపాలిస్తావు అంటే నిజమే. కానీ బంధువులను చంపి రాజ్యం పొందటమా? వద్దులే పోని, మా ధర్మం కోసం, మా ధర్మమే మంచి పనే, దానికోసం చెయ్యటమా? అయ్యో పాపం మా బంధువులు, భీష్ముడు, ద్రోణుడు, మా గురువులు, మా పెద్దలు, ఇక మా యుద్ధంలో మా వాళ్ళు ఉన్నారు, అందరు చనిపోతారు, వద్దులే, అయ్యో పాపం వాళ్ళు చచ్చిపోతే నేను చూడలేను. ఇక్కడ ఏమైంది? దయ అతి అయిపోయింది అంటే మమకారం వచ్చే, దయా హద్దు మీరిందంటే, మిస్ప్లేస్డ్ కంపాషన్ అంటే అది అధర్మం అయిపోతుంది.
మమకారం అయిపోతుంది. అది పర్సనల్ ఇంటిమేసీ, పర్సనల్ అటాచ్మెంట్ అయిపోయింది. అది వైయక్తిక ఆసక్తి, మోహం అయిపోయింది. అది ఎక్కడైతే దయ హద్దుమీరిపోతుందో, ధర్మాన్ని పక్కన పెట్టి దయ వస్తుందో, అది అక్కడ పర్సనల్ మోహము, మమకారము వచ్చేస్తుంది. ధర్మసమ్మతమైన దయ మంచిది. అయితే ఇక్కడ అర్జునుల్లో ఏమైందంటే శోకం, మోహం వచ్చింది. ఇక్కడ ధర్మం తెలియక కాదు, ధర్మం చెయ్యలేక కాదు, ధర్మం తెలుసు, చెయ్యగలడు, చెయ్యటానికే ఉపక్రమించాడు, బయలుదేరాడు. అయినా శోకమోహం వచ్చి ఇంకా నేను చెయ్యలేను, అయ్యో ఎందుకు చేస్తామంట అంటే కారణాలన్నీ మోహమే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంకా ధర్మం మాట్లాడటంలే, ధర్మమా అధర్మమా మాట్లాడటం లేదు. నేను యుద్ధం చెయ్యను అని చెప్పటానికి చెప్పే కారణాలన్నీ మోహమే మాట్లాడుతున్నాడు. మోహము, అజ్ఞానము అదే మాట్లాడుతున్నాడు. అయ్యో మనిషి తప్పు చేస్తాడు, చెయ్యనులే, పాపం చచ్చిపోతాడు. చచ్చిపోతే చూడండి, అత్యంత దురాత్మకుడు, దుష్టుడు, పాపాత్ముడు, కంసుడు, జరాసంధుడు లాంటి వాళ్ళు దుష్టులు ఉన్నారు. అయ్యో పాపం చచ్చిపోతాడు, వాడు వందల మంది లక్షల మందిని హింసిస్తున్నారు, వాడు చచ్చిపోతాడు అంటే ఏమిటి దయ? దుర్జనుణ్ణి చావని, వాడు బతికితే ఇంకా వేల లక్షల మందిని హింసిస్తున్నాడు. ఇక్కడ ఏమవుతుంది? అనవసరమైన దయ వచ్చింది. ఇక్కడ అజ్ఞానం ఉన్నది. అంటే ఆత్మ చస్తుంది అనుకోవటం ఒకటి అజ్ఞానం. అయ్యో మా బంధువులు చనిపోతారే అని మోహం. ఈ మోహం, అయ్యో వాళ్ళు పోతే నేనెట్లా బతికేది అని మోహం. శోకం, మోహం, అజ్ఞానం ఇవి అర్జునుడికి ఇబ్బంది పడుతున్నాయి. ధర్మశాస్త్రం కాదు, ధర్మశాస్త్రం తెలియక కాదు, సోమరిపోతు కాదు, కొంచెం తికమక ఉన్నది, గందరగోళం ఉంది, కానీ అది లౌకికం కాదది, అది ఇంకా లోతైనది. అందుకని ఇక్కడ చూడు భాష్యకారులు ఏమంటున్నారు, శోకమోహాది సంసార కారణ నివృత్తి. అంటే కర్తగా, జీవుడు కర్తగా, భోక్తగా కర్మ ఆచరణలో ఏం చేస్తే బాగుంటుంది, ఏం చెయ్యకూడదని అక్కడ కాదు అర్జునుల్లో ఉండే తికమక, అర్జునుల్లో ఉండే గందరగోళం అక్కడ కాదు. ఏమిటి? నేను కర్తభోక్త అనుకుంటున్నాడే అక్కడే ఉన్నది. నేను కర్తభోక్త, జీవుణ్ణి, దేహేంద్రియాల మనస్సులు కలవాడను అనేదే కానీ దానికి మించి నువ్వు చైతన్య స్వరూపుడివి, దేహేంద్రియాలు నువ్వు కాదు, కర్తభోక్త కాదు అనేది ఆ ఆత్మస్వరూపం తెలియక కర్తభోక్త అనుకొని జీవభావంలో కొట్టమట్టాడుతున్నాడు. అందుకని ఇక్కడ అర్జునుడికి జీవుడికి ఉండే సమస్య కాదు, జీవభావమే సమస్య. జీవుడంటే కర్తభోక్త, కర్తభోక్తకు కర్మ విషయంలో సందేహం కాదు, కర్మ విషయంలో తికమక కాదు, సందేహం కాదు. చూడు, కర్తకు కర్మ విషయంలో సందేహం ఉంటే కర్మ గురించి చెప్తాం. ఇక్కడ అర్జునుడికి కర్తకు కర్మ విషయంలో సందేహం కాదు, కర్తృత్వమే సందేహమై కూర్చున్నది. కర్తృత్వమే ఏమిటి, ఎందుకు ఇట్లా, ఎందుకు చెయ్యాలి నేను ఇట్లా అంటే కర్తృత్వ భోక్తృత్వ విషయంలోనే గందరగోళం వచ్చింది. ఏం తోచటం లేదు, ఏమో ఒకదానికొకటి మాట్లాడుతున్నాడు. అందుకని ఇక్కడ నువ్వు కర్తభోక్త అనుకొని ఏదేదో చెయ్యటానికి ప్రయత్నిస్తున్నావు, మాట్లాడుతున్నావు, అక్కడే తప్పున్నది. నువ్వు కర్తభోక్తవు కాదు, నువ్వు దేహమే కాదు, నువ్వు చైతన్య స్వరూపుడివి, సాక్షి స్వరూపుడివి అని బోధిస్తున్నది. అంటే ఇక్కడ అర్జునుడికి జీవుడికి కర్మలోని సందేహం కాదు, నేను జీవున్నా లేక జీవభావం అతిక్రమించిన దాటినటువంటి సాక్షి స్వరూపమున, చైతన్య స్వరూపమున ఇక్కడ ఉన్నది అర్జునుడి సందేహం. అర్జునుడి శోకమోహాలు లౌకిక శోకమోహాలు కావు, ఆధ్యాత్మిక శోకమోహాలు. జీవభావంలో ఉండే శోకం, జీవభావంలో ఉండే మోహం. జీవుడికి కర్మ గురించిన మోహం, కర్మ గురించిన బంధువుల గురించిన మోహం కాదు, జీవుడికి కర్మ గురించిన సందేహం కాదు, జీవభావం గురించిన సందేహం. అవునా? జీవభావమా లేక జీవభావరహితమైన అతీతమైన ఆత్మతత్వమా? ఇది అర్జునుడి సందేహం. అక్కడ గందరగోళం. అందుకని ఇక్కడ భాష్యకారులు అంటున్నారు, చూడు, మనం భాష్యం చెప్పాలి కదా, ఇక భాష్యంలో ఉండే ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క పదం చెప్తాను. మరి అందుకని ఇట్లాగే చెప్పాల్సి వస్తుంది. మరి ఎందుకో భాష్యం పట్టుకున్నాను నేను, మరి భాష్యమే చెప్తాను. భాష్యం లేకుండా కూడా నేరుగా శ్లోకాలే చెప్పేయచ్చు. కానీ ఇక్కడ భాష్యకారుల మాట ఒక్కొక్క మాట ఎత్తి చెప్తున్నాను. శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం అంటే భగవద్గీత ఉపదేశం బయలుదేరింది
లౌకికంగా ఒక ధర్మాత్ముడికి, ఒక కర్తకు కర్మ ఆచరణ బోధించటంలే, ఒక భోక్తకు భోగాలలో హద్దులు పరిమితులు పెట్టి ఇది భోగం అనుభవించు, ఇది వద్దు అనటంలే. ఇది కర్మ ఆచరించు, నీకు పుణ్యం వస్తుంది, లౌకికంగా శుభం జరుగుతుంది, డబ్బులు వస్తాయి, సంపాదనలు వస్తాయి, ఉద్యోగం చేసుకో అని కర్తకు కర్మల గురించి బోధించటంలే. అది ధర్మశాస్త్రం, నీతిశాస్త్రం అవుతుంది. మరి ఇదేమిటి? అందుకే అంటున్నాడు న ప్రవర్తకం. ఇది కర్మశాస్త్రం బోధించటంలే. చూడండి శంకరాచార్యుల మాట. భగవద్గీత కర్మశాస్త్రం, ధర్మశాస్త్రం కాదు. భగవద్గీత మోక్షశాస్త్రం. జీవుల్లో ఉండే మోహము, అజ్ఞానము, శోకము, జీవభావంలో ఉండే దుఃఖం, జీవభావ నిమిత్తంగా కలిగే దుఃఖము, సంసారం, మోహమున్నదే. దాన్ని తొలగించి జీవభావరహిత, దేహరహిత చిన్మాత్రము, జన్మ మరణరహిత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని. కర్తృత్వ భోక్తృత్వ రహితం, జన్మ మరణ రహితం అయిన ఆత్మ తెలుసుకుంటే నీకు జీవభావంలో ఉండే దుఃఖం ఉన్నదే. ఇక్కడ జీవుడికి ఉన్న లౌకిక దుఃఖం కాదు, జీవభావమే దుఃఖం అయి కూర్చున్నది. కర్తృత్వ భోక్తృత్వ భావం, దేహేంద్రియాలు నేనంటున్న జీవభావమే నేనే దుఃఖమై కూర్చున్నాను, నాకు దుఃఖం కాదు. ఇక్కడ చూడు, జీవుడికి దుఃఖం కాదు, జీవభావమే దుఃఖం. నాకు దుఃఖం కాదు, నేనే దుఃఖం. ఇక్కడ అర్జునుడి ఏ దుఃఖం తీసేస్తున్నాడు? లౌకిక దుఃఖం కాదు. అంటే జీవుడికి వచ్చిన దుఃఖం కాదు, జీవభావమే దుఃఖమై కూర్చుందే, దాన్ని తొలగిద్దామని. అది ఇక్కడ గ్రహించారా భేదం? నేను కర్తభోక్తనై ఉండటం, మంచి చేసినా చెడు చేసినా సంసారం తప్పటం లేదు. మంచి చేస్తున్నా, ధర్మాత్ముడిగా ఉన్నా, అన్ని మంచి పనులు చేస్తున్నా, అయినా ఏదో దుఃఖం అండి. ఇది ఇంకా లోతైన దుఃఖం. ఇది అందరూ గుర్తుపట్టలేరు. లౌకికులైతే పని జరిగింది అంటే, ఏదో డబ్బు వచ్చిందంటే సంతోషం, అయిపోయిందండి, బాగుందండి, అబ్బాయికి అంతా బాగున్నాం స్వామిజీ, చాలా బాగున్నాం, ఇంకేం చింతలేదు మాకు అంటారు. అంటే వాళ్ళకు లౌకికంగా జీవిత పరిస్థితుల్లో ఏదైనా బాగుంటే సంతోషం, బాగలేకపోతే దుఃఖం. అట్లా కాదు ఇక్కడ అర్జునుడికి. జీవిత పరిస్థితుల్లో, చుట్టూ జరిగే పరిస్థితుల్లోని బాగుందా బాగలేదా కాదు, నేనే సమస్య అయి కూర్చున్నానే. ఎట్లున్నా, మంచి పని చేసినా తప్పు పని చేసినా నేనే జీవభావమే, కర్తృభోక్తృభావమే, దేహేంద్రియ మనస్సులు నేనంటున్న జన్మ మరణశీలమైనటువంటి నేనే నాకు సమస్య అయి కూర్చున్నాను. అప్పుడు సమస్య లోతైంది. జీవభావమే సమస్య అయి కూర్చుంటే మరి ఇది జీవభావమే నేనా? జీవభావాన్ని అతిక్రమించిన సాక్షి చైతన్య స్వరూపం నేనా? ఇది అర్జునుడి గందరగోళం. గందరగోళం కన్నడలో గొందల అంటారు చూడండి. తిక్మక, కన్ఫ్యూషన్. అంటే శోకమోహ ఆది సంసార కారణం. శోకం, మోహం, అజ్ఞానం. శోకమోహాల మూల కారణం అధ్యాస. ఈ అధ్యాస అంటే తనను జీవుడిగా, కర్తభోక్తగా చూసుకోవటం. అదే నాకు సమస్య అయి కూర్చుంది. జన్మ మరణశీలుడను, కర్తభోక్తను. అది సంసార బంధనం, అది దుఃఖ కారణం. కనుక అది తొలగితే నిత్యమైన నిశ్చలమైన పరమానంద స్వరూపుడవుతాడు. ఎప్పటికి దుఃఖం లేదు, ఎప్పటికి భయం లేదు, మరణమే లేదు, ఏమీ లేని పరిపూర్ణ స్వరూపుడను అని తెలుసుకుంటాడు. నాకు ఆ పరిపూర్ణతలో కొరత అనిపిస్తుంది. లౌకిక సమస్యలు కాదు. లౌకికంగా పరిస్థితులు అట్లాగే ఉంటాయి, కొన్ని ఉంటాయి, కొన్ని సరిదిద్దుతాం, అది అట్లాగే ఉంటుంది. ప్రపంచానికి ఏం శాశ్వత పరిష్కారం అంటూ లేదు, అది అట్లాగే ఉంటుంది. అయితే ఇక్కడ శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం. లోకలు ఏముంటారు, భగవద్గీత అందరికీ చెప్పేద్దాం, పిల్లలకు భగవద్గీత చెప్పేద్దాం. పిల్లలకు భగవద్గీత చెప్తే బుద్ధి ఉందా వీళ్ళకు? బుద్ధి లేదు కనుకనే ఇట్లా మాట్లాడతారు. ఎక్కడన్నా శంకరాచార్యులు పిల్లలకు భగవద్గీత నేర్పండి అని ఎక్కడన్నా ఉందా? శంకరాచార్యులు భాష్యంలో రాశారా? చిన్న పిల్లలకు ఈ గీతా భాష్యం నేర్పండి, కంఠస్థం చేయించండి అని శంకర్లు ఎక్కడన్నా రాశారా? ఏ స్వామీజీ అయినా, ఏ గురువు గారైనా చిన్నపిల్లలకు భగవద్గీత కంఠస్థం చేసి నువ్వే బ్రహ్మ, నువ్వు దేహం కాదు, ఇంద్రియాలు కాదు నేర్పని చెప్పాడా? వాళ్లకు నీతి శాస్త్రం, ధర్మశాస్త్రం ఏమిటది? భర్తృహరి నీతి శతకం, లేకపోతే విదుర నీతి చెప్పండి. ఇంకా నీతి శ్లోకాలు, ధర్మశాస్త్రాలు చాలా ఉన్నాయి. భగవద్గీత కాదు, మహాభారతంలో ఉన్నాయి, రామాయణంలో ఉన్నాయి,
రాముడు బోధించిన ధర్మాలు, ఆచరించిన ధర్మాలు, శ్లోకాలు చాలా ఉన్నాయి. వాటిని బోధించండి, వాటిని బోధించండి, కంఠస్థం చేయించండి, అర్థం చెప్పండి. చాణక్య నీతి దర్పణం అనేది ఉంది, పుస్తకం తెలుసా? చాణక్య నీతి శాస్త్రం అనేది మనకొకటి ఉంది, దాన్ని చెప్పండి. చాణక్య అర్థశాస్త్రం వేరు, నీతి దర్పణం అని ఒకటి ఉంది, విన్నారా? చాణక్య నీతి శాస్త్రం అనేది శ్లోక రూపం, అది బాగుంది, అవి నేర్పండి. అది జీవితంలోని ధర్మం, నీతి, సద్గుణాలు బోధిస్తున్నాయి. ఇవి పక్కన పెట్టి ఏమంటాడు, యోగం, జీవితమే యోగం కావాలి, అంతా లౌకికం వదిలేసే, ఆస్తిపాస్తులొద్దు, చుట్టాలొద్దు, బంధువులొద్దు, నాది నేను అనేది ఏమీ వద్దు, ఆస్తి వద్దు, ఇంకా ఇహలోక పరలోక సుఖాలొద్దు, నాకు స్వర్గమొద్దు, పుణ్యపాపాలొద్దు, నేనెవరు అని తెలుసుకో, ఇహలోకం లేదు, పరలోకం లేదు, రాజ్యనకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖం, నాకేమీ వద్దు. అర్జునుడికి వైరాగ్యంతో మాట్లాడుతున్నాడు. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ, కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా అన్నాడా? అట్లా అర్జునుడు వైరాగ్యంతో మాట్లాడుతున్నాడు అక్కడ. అయితే ఇక్కడ వైరాగ్యం వచ్చిన వాళ్ళకి, చిన్నపిల్లలందరికీ వైరాగ్యం వచ్చిందా, నేను పరీక్షలో పాస్ అయితేం ఫెయిల్ అయితేం, ఇక నాకు డబ్బు వస్తే, ఉద్యోగం వస్తే, ఏమిస్తే, నాకు అసలు జీవితమే ఎందుకు పుట్టాను అని ఏ పిల్లవాడైనా అడిగాడా? ఏ చిన్న పాప అయినా నాకు భగవద్గీత అంటే అసలు జీవితం ఎందుకు, నేను ఎందుకు పుట్టాలి, నువ్వు అమ్మా నాన్న ఎందుకు, ఈ ప్రపంచం ఎందుకు, నువ్వు బడికి పో అంటే అసలు బడికి ఎందుకు పోవాలి, ఏం నేర్చుకోవాలి, నేర్చుకుంటే నాకేమొస్తుంది, ఇదేమి శాశ్వత పరిష్కారమా అని ఏ పిల్లవాడైనా అడిగాడా? మరి వాడికి భగవద్గీత ఎందుకు బోధించడం? భగవద్గీత అధ్యాత్మశాస్త్రం, మోక్షశాస్త్రం. భగవద్గీత ధర్మశాస్త్రం కాదు, నీతి శాస్త్రం కాదు. దానికి రామాయణం, మహాభారతం ఉన్నాయి, అవి బోధించు. వీళ్ళు ఏమంటారు, భగవద్గీత అంటే ఇదేదని. అందరికి పిల్లలకు భగవద్గీత నేర్పాలని ఎవరంటున్నారో చెప్పనా? నేను కొంచెం తిట్టాలనిపిస్తుంది. తిట్టనా? బయ్యబేక్ అన్సుత్తా, ఇదే కన్నడలో చెప్పాలంటే. తిట్టనా? తిడతాను చూడండి. బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు కొందరు, ఆర్ఎస్ఎస్ అనే పేరుతో ఓల్ భారతదేశంలో దాని అధ్యక్షులు కానీ, అందులో ఉండేవాళ్ళు కానీ మహామూర్ఖులు. వాళ్ళకి ఏముందంటే, ముస్లింలందరికీ ఖురాన్ ఉన్నది, క్రైస్తవులందరికీ ఒకటే పుస్తకం, మనకు ఒకటే పుస్తకం ఉండాలి, భగవద్గీతలు మిగతా పుస్తకాలని పక్కన పడేయాలి. మరి రామాయణం నేర్పుదాం, మహాభారతం అందరికీ చెప్పుదామని ఎవరు అనరు. మహాభారతం చెప్పుదాం పిల్లలకంటే వద్దు భగవద్గీత, ఎందుకంటే వాళ్ళందరికీ ఒక పుస్తకం ఉన్నదే, మనకు ఒక పుస్తకం ఉండాలి. చిన్న పిల్లల్లాగా ఏమిటి, వాడు చేస్తున్నాడు నేను చేస్తా, అవునా? వాడు షర్టు వేసుకున్నాడు నేను వేసుకుంటా. చిన్న బాలుడు ఉంటాడు చూడు, 5 ఏళ్ల బాలుడు, 4 ఏళ్ళ 5 ఏళ్ల బాలుడు, వాడు షర్టు వేసుకున్నాడు నేను వేసుకుంటున్నాను అంటే ఏంటిది? వాడేదో పాలు తాగితే నేను తాగుతా అంటాడు. నీకు ఆకలేస్తే తాగు, కాదు వాడు తాగాడు కదా నేను తాగుతా. ఇగో అనుకరణ బుద్ధి అప్ప. అందుకోసం వాళ్ళకి ఒకటే పుస్తకం ఉన్నది, మనకు ఒకటి ఉండాలి, అందుకని అందరికీ భగవద్గీత నేర్పిద్దామంటాడు. భగవద్గీత మంచిదే, కానీ భగవద్గీత లోతైన యోగం చెప్తున్నది. జీవితమును యోగిగా మార్చటం భగవద్గీత. అది అవసరమే. ఉన్నారు కొందరు లోకంలో ఉన్నారు, సమాజంలో కొంత యోగ స్థితికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవసరమే, కానీ అందరికీ కాదు. చిన్నపిల్లలకైతే ముఖ్యంగా చెప్పవలసింది నీతి శాస్త్రం, ధర్మశాస్త్రం, రామాయణం, మహాభారతం. మహాభారతంలో మంచి మంచి నీతి ధర్మాలు శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలన్నీ ఒక్కచోట చేయి, భగవద్గీత కంటే ఎక్కువ, ఒక 3000 4000 అంత పెద్ద 5000 పుస్తకం అవుతుంది. మహాభారతంలోని నీతి ధర్మాలు 5000 శ్లోకాలు పెద్ద పుస్తకం అవుతుంది. అది నేర్పించండి, కంఠస్థం చేయించండి, పిల్లలకు నేర్పండి. లేకపోతే రామాయణంలోని మంచి శ్లోకాలు, మహాభారతంలోనివి 2 కలిపి ఇది చెయ్యండి, మొత్తం భారతదేశానికి ఇవ్వండి. లేక రామాయణ మహాభారత పుస్తకాలనే పెట్టేయండి, సరిపోతుంది. కొంచెం సంక్షిప్త రూప రామాయణ భారతాలను ఇచ్చేసి ఇవే నేర్పేయండి. ఇంకోటి కొంచెం మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతిలోనివి కొన్ని ఇప్పుడు పాతబడ్డాయి, అవి కొంచెం తీసేసి ఈ కాలంలోనూ పనికొచ్చేటటువంటి మంచి నీతి ధర్మాలన్నీ ఒకచోట చేర్చి పెట్టండి. కొన్ని ఇప్పటి కాలంలో కొన్ని పనికిరావు, కొన్ని వదిలేస్తాం, చేసి మంచి పనికొచ్చే ఉన్నాయి అవి చేసి నేర్పండి, కంఠస్థం చేయించండి, ఆచరింపచేయండి. ఇది చెయ్యరు, వాళ్ళకేం కావాలి? వాళ్ళు చేశారుగా మేము చేస్తాం. చిన్న పిల్లల బుద్ధి. ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఒక ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ తీస్తే అయిపోతుంది, జన్మధన్యం అయిపోతుంది. తింటారు, కూర్చుంటారు, అయిపోయింది. నెక్కర్ వేసుకుంటే చాలు, నెక్కర్ వేసుకునే స్థితిలోనే ఉన్నారు. వాళ్ళ వయస్సు నెక్కర్కే యోగ్యత ఉన్నదంతే.
నిక్కర్ వేసుకునే యోగ్యతే అంటే ఏంటిది 10 to 15 years వాళ్ళగే 10 నుంచి 15 ఏళ్ల లోపు 10 to 15 years లోపు ఉన్నది. ఇక అంతకంటే పెద్దగా ఎదగరు వాళ్ళు. అందుకని నిక్కర్ వేస్తారు. ఎందుకంటే యూ డోంట్ గ్రో, యూ రిమైన్ దేర్ అలోన్, దేర్ ఫర్ దే గివ్ యూ నిక్కర్ సో దట్ యూ వోంట్ గ్రో. సరే పోన్లే, వాళ్ళ బుద్ధి మనకెందుకు, చాలు. అంటే మనకెందుకు అంటే మన ప్రభావం చేస్తూనే ఉన్నారు అందరి మీద. కనుక ఇక్కడ యోగం చెప్తున్నది, అవునా? శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం. శోకమోహాది అంటే ఏంటిది? శోకం మోహం అంటే ఏమిటి? ఇక్కడ అధ్యాసను తొలగిస్తుంది. అంతర్ముఖం కావాలి. వైరాగ్యమై వచ్చిన వాడికి, అంతర్ముఖుడైన వాడికి దేహాభిమానం తొలగించాలి. ఆ దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, మనస్సు అధ్యాస తొలగించి తానెవరు, తాను చైతన్య స్వరూపుడను అది తెలపాలి. అది ఇంకా పైమెట్టు. అది వైరాగ్యం కలవాళ్ళకే వస్తుంది, ముముక్షువులకే వస్తుంది. భగవద్గీత ముముక్షువులకా ధర్మశాస్త్రమా? ఒక్కటే మాట. మోక్షశాస్త్రమా ధర్మశాస్త్రమా? ముముక్షులకు బోధిస్తుందా? లౌకిక జీవనం ఎట్లా గడపాలి, భారతదేశం అంతా ఒక్కటి అని చెప్పడానికి భగవద్గీత బోధిస్తుందా? ముముక్షువులకు మోక్ష మార్గం బోధిస్తుందా? లేకపోతే భారతీయులు మనమంతా ఒకటి అని ఆట ఆడుకోవటానికి, శాఖకు పోయి ఆట ఆడుకోవటానికి భగవద్గీత నేర్పిస్తుందా? అందరం పోయి ఆట ఆడుకుందాం, అవునా? అందుకోసం శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం న ప్రవర్తకం. ఎందుకంటే ఇక్కడ నేను కర్తభోక్త కాదు, నేను దేహం కాదు, నువ్వు దేహం కాదు. అట్లా ఇతరులను దేహంగా చూడకు, అంటే జీవుడిగా చూడకు, కర్తభోక్తగా చూడకు. నువ్వు కర్తభోక్త కాదు. చూడు, రెండు దిక్కులు నడవాలి. నీకు నీ లోపల కర్తృత్వ అభిమానం, భోక్తృత్వ అభిమానం పోవాలంటే ఇతరులను కూడా కర్తభోక్తలుగా చూడకు, వాళ్లను కూడా చైతన్య ఆత్మగా చూడు. నువ్వు చైతన్య ఆత్మగా ఉండు. నువ్వు చైతన్య ఆత్మనే, ఇతరులు చైతన్య ఆత్మనే. అది చూడు. ఇది ఇక్కడ బోధిస్తుంది. అయితే వీళ్ళందరూ యుద్ధంకి వచ్చారో, అయ్యో పాపం చనిపోతారు, వాళ్ళందరూ దేహం కాదు, చైతన్య స్వరూపులు, సాక్షి స్వరూపులు, సచ్చిదానంద స్వరూపులు, జన్మ మరణ రహితులు, కర్తృత్వ భోక్తృత్వ రహితులు. ఎందుకంటే నువ్వు అదే. నీ చుట్టూ ఉండే ఈ సైనికులు, ఈ వీరులందరూ వాళ్ళు అదే. నువ్వు అదే, వాళ్ళు అదే, అవునా? నువ్వు అదే, వాళ్ళు అదే. గనక కర్తృత్వ భోక్తృత్వ రహితమైన స్వతసిద్ధ నిర్వికల్ప నిరాకారమైన ఆత్మ నిర్వికారం, దాంట్లో కర్తృత్వం లేదు. అంటే ఇక్కడ ఆత్మ కర్తృత్వ భోక్తృత్వ రహితం. కర్త అంటే కర్మ చెయ్యదు, ఇంకొకళ్ళ కర్మకు దొరకదు. ఇంకొకళ్ళు ఏం చేద్దామన్నా మంచి కానీ చెడు కానీ నా మీద చెయ్యలేరు. దేహం చేస్తారు, ఆత్మకు ముట్టరు. ఇతరులకు నేను దొరకను అంటుకోదు. ఇతరులు మంచి చేసినా చెడు చేసినా, ధర్మం చేసినా అధర్మం చేసినా ఆత్మకు అంటదు. నేను ఇతరులకు చెయ్యరాదు, ఇతరులు నాకు చేస్తే అంటదు. అంటే నేను ఇతరులన్న భేదం వదిలి అందరం కలిపి ఒకే చైతన్య స్వరూపంగా ఉన్నాం. సుషుప్తి ఎట్లా ఉందో అట్లా ఉన్నాం. అది ఇక్కడ బోధించటం కావాలి. అందుకని శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం న ప్రవర్తకం ఇత్యేతస్య అర్థస్య సాక్షిభూతే రుచౌ ఆనినాయ భగవాన్. ఈ అర్థమును తెలుపుతున్నటువంటి 2 వేద మంత్రాలను తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నారు. భగవద్గీతలో 2 కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని, ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి. కొన్ని వేద మంత్రాలనే ఉదాహరిస్తారు, కొన్ని వేద మంత్రాల అర్థమును ఉదాహరిస్తాడు. ఇత్యేతస్య అర్థస్య సాక్షిభూతే రుచౌ ఆనినాయ భగవాన్ అంటే తాను కర్తభోక్త కాదు అని బోధిస్తున్న కఠోపనిషత్తులోని మంత్రాలను ఇక్కడ తీసుకొచ్చాడు. ఏనం వేత్తి హంతారం. ఇది అయితే ఎత్తు మన్యసే ఎందుకు? యుద్ధే భీష్మాదయో మయా హన్యంతే. భీష్మ ద్రోణాదులు అయ్యో నా చేత చనిపోతారు. అహమేవ తేషాం హంత. చూడు, భీష్మ ద్రోణాదులు చనిపోతారు అన్న భయం, నేనే చంపుతాను అంటే నేను కర్త, వాళ్ళు నా కర్మకి విషయమవుతారు, వాళ్ళు కర్మ. ఇగో ఈ కర్త కర్మ బుద్ధి ఆత్మలో అధ్యాసమైపోయింది. ఆత్మను కర్త అనుకుంటున్నాడు, కర్మ అనుకుంటున్నాడు. ఆత్మ కర్త కాదు, కర్మ కాదు. అంటే కర్త అనేది ఒక వికారమే, కర్మ అనేది వికారమే. వికారం అంటే ఒక 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 పొరపాటు, ఒక అపోహ, ఒక భ్రాంతి, ఒక అధ్యాస. 2 అధ్యాసలే. అయితే ఈ 2 అధ్యాసలే, ఈ 2 నిజం కాదు. ఆత్మ కర్త కాదు, భోక్త కాదు.
శుద్ధ చైతన్యం కర్మ కంటదు, భోగం కంటదు. అందుకని ఏషా బుద్ధి మృషైవతే, ఇది అధ్యాసనే. మృష అంటే అధ్యాస. నేను కర్త అనటం, లేకపోతే ఆత్మ కర్మ అనటం. కర్మ అంటే ఇతరుల కర్మకు విషయం అవటం. ఈ రెండూ కూడా అధ్యాసలే. మృష అంటే అధ్యాసైవ అని చెప్తున్నాడు. ఎట్లా అధ్యాస అని శ్లోకం మొదలు పెడతాడు. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. చాలా 50 నిమిషాలు అయిపోయింది, చాలా. ఇంకా మిగిలింది వచ్చే వారం. అంటే ఆత్మ నిర్వికారం, అకర్త అభోక్త. ఎట్లా? వికారం అంటే మార్పు అనేది అంతఃకరణలో ఉన్నది. మొత్తం అంతఃకరణను తెలుసుకుంటున్నది సాక్షి. సాక్షి వికారశీలం కాదు, అంతఃకరణ వికారం పొందుతుంది. అంటే సంకల్పం అంతఃకరణకున్నది, ఆత్మకు సంకల్పం లేదు, సంకల్పం ద్వారా వచ్చే మార్పు లేదు. సుషుప్తికి సంకల్పం లేదు, క్రియ లేదు. క్రియ వల్ల కలిగే లాభం నష్టం లేదు. క్రియ వల్ల కలిగేటువంటి పరిణామం ఆత్మలో లేదు. అంటే సంకల్పం లేదు, క్రియ లేదు, క్రియ వల్ల కలిగే పరిణామం లేదు. అంటే ఫలం లేదు, మంచి కానీ చెడు కానీ. ఈ మూడింటికి అంటకుండా ఉన్నది ఆత్మ. నిర్వికారం, స్వతసిద్ధం. ఇక్కడ అంతర్ముఖుడైన వాడు దేహేంద్రియ మనస్సులు నేను కాదు, చైతన్యం. మొత్తం జాగ్రత్త అవస్థనే తెలుసుకుంటున్న చైతన్యం నిర్వికారం. అవస్థ పైన తానున్నాడు. ఇట్లా నిర్వికారం, స్వతసిద్ధమైన ఆత్మను బోధిస్తున్నాడు ఈ తర్వాత వచ్చే 2 శ్లోకాలలో. అయితే ఈ 2 శ్లోకాలను మనం వచ్చే పాఠంలో చెప్పుదాం. ఈ రోజుకి ఇది చాలు, సరేనా? ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.